ఓటమి తర్వాత ఈ 10 నెలల్లో వైసీపీ సాధించిన గ్రాఫ్ ఎంత? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. అంటే అసలు వైసీపీ గ్రాఫ్ గురించి 10 నెలల్లో చెప్పుకోవడానికి ఏముంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకు ఉండదు? వైసీపీకి గ్రాఫ్ అనేది వైసీపీ ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేసినంత మాత్రం రాదు. అంటే ప్రతిపక్షం మీద సానుభూతి, అలాగే అధికార పక్షం మీద వ్యతిరేకత ఉన్నా సరే ఆటోమేటిక్గా ప్రతిపక్షం గ్రాఫ్ అనేది పెరిగిపోద్ది. జగన్ ఉంటే ఇచ్చేసి ఉండేవారు, జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే మాకు ఈ పథకాలు వచ్చి ఉండేవి, జగన్ లేకపోవడం వల్ల మేము ఎంత నష్టపోతున్నాం, జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు అనుకున్నా సరే ఖచ్చితంగా వైసీపీ గ్రాఫ్ పెరుగుద్ది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చేస్తుంది, ఏం చేసేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా టైం ఉంది కదా, ఇస్తారులే అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మరోపక్క ఇంకా పూర్తి స్థాయిలో యాజిటేషన్స్ అయితే వైసీపీ మొదలు పెట్టలేదు. ప్రస్తుతం విపక్షంలో ఉంది, అలాగ ప్రతిపక్షంలో అంతే. మొన్న మధ్యన మిర్చి యార్డ్ రైతులకు సంబంధించి గుంటూరు వెళ్ళారు. ఏదైనా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే పరామర్శ యాత్రలు అయితే చేస్తున్నారు. వాళ్ళ నాయకులకు సంబంధించి ఎవరైనా మృతి చెందిన, ఎవరి మీదైనా కేసులు పెట్టినా, దాడులు చేసినా, అరెస్టులు జరిగిన వాళ్ళైతే పరామర్శిస్తున్నారు. ఒక రకంగా వాదార్పు యాత్ర 2.0 అయితే నడుస్తోంది అంతే. అంతకు మించి అప్పుడు వస్తున్న జనాదరణ చూసి అదే జగన్ గ్రాఫ్ పెరిగింది అని అనుకుంటే ఇది ఎంతకాలం నిలబడుతుంది అనేది అయితే చెప్పలేం. అలాగని చెప్పి పార్టీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన తీసుకుంటుందండి. ఒక కమిటీలు అయితే వేస్తున్నారు, పార్టీకి సంబంధించిన పదవులు ఇస్తున్నారు. ఒక రకంగా పార్టీని మళ్ళీ లైమ్లైట్లోకి తీసుకురావాలి అన్నా, యాక్టివ్గా ఉంచాలి అన్నా, కార్యకర్తలకు సపోర్ట్ చేయాలన్నా ఇలాంటి కావాలి. ఇలాంటి కొన్ని కమిటీలు వేస్తున్నారు, కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా చూస్తూ ఉంటే ఒక రకంగా వైసీపీ అయితే గతంతో పోలిస్తే ఓటమి తర్వాత బలహీనపడింది అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి. చాలా జిల్లాల్లో సరైన నాయకులు లేకపోవడం, గట్టి నాయకులు కూటమి వైపుగా జంప్ అయిపోవడం, ఉన్న నాయకులు సైలెంట్గా ఉండడం, వైసీపీ పూర్తిగా సొంతంగా ఇబ్బందుల్లో ఉంది అనేది అయితే స్పష్టమవుతుంది. వైసీపీ ముందు తనిలు చక్కబెట్టుకోవాలి, తర్వాత ఊరంతా చక్కబెట్టాలి అనేది. అంటే ముందు పార్టీని సెటరేట్ చేసుకోవాలి, తర్వాత అప్పుడు అసలైన రాజకీయాలు మొదలు పెట్టాలి. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఇది అవుతుందా? చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక పక్క విజయసాయిరెడ్డి ఏ క్షణాన్ని అప్రూవర్గా మారుతారు, పార్టీలో నిజాలు ఏమన్నా బయటపడతారా, ఏం జరిగింది ఏంటి అనేది ఒకటి. అలాగే ఆ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎవరెవరు పెద్ద పెద్ద నాయకులు అందులో ఇన్వాల్వ్ ఎవరు ఉన్నారు, ఎవరిని అదుపులోకి తీసుకుంటారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది ఒకటి. ఇలా రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయి. రాజకీయం అయితే ఒక రకంగా కలుషితం అయిపోయింది, ఎవరూ పత్తిత్తులు కాదు అన్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీని మళ్ళీ నిలబట్టాలి అంటే ఒక రకంగా మళ్ళీ ఆయన ఒంటికాల మీదే తపస్సు చేయాలి. జగన్ సింగిల్గానే సాధ్యమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల కూడా ఎవరు లేరు. జగన్ ఏం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా జగనే తీసుకోవాలి, కమిటీలు వేసినా ఏం చేసినా. ఎందుకంటే అర్థమైపోతుంది కదా, అధికారంలో ఉంటే జగన్ వెంట నలుగురు ఉంటున్నారు, అధికారం కోల్పోతే ఆ నలుగురు ఎవరి వెంట ఉంటారో వాళ్ళకే తెలియదు, ఆ నలుగురు మాత్రం ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ 10 నెలల గ్రాఫ్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి వస్తే ఎంతో కొంత ఆయనకి స్వతహాగా వచ్చిన గ్రాఫే తప్ప ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి అయితే ఎలాంటి పాజిటివ్ రేట్ అయితే లేదు. కాకపోతే ఒక ఏడాది తర్వాత సూపర్ 6 హామీల విషయంలో పూర్తిగా గనక ప్రభుత్వం వైఫల్యం చెందితే, అభివృద్ధి కంటే సంక్షేమం కావాలి అని ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా ఒక ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్న మాట.